ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అనంతరామపర్యంతాం వందే గురుపరంపరాం అని ఆ గురువులు మొత్తానికి కూడా నమస్కారము చేసుకుందాము. గురువులు మొత్తము అని అంటే ఇక్కడ అర్థము అనేక గురువులు అని కాదు, మూర్తి భేదత అని. మానవ శరీరము పుట్టుక మరణము అనేటువంటి చక్రమునకు సంబంధించినది కనుక దాని ధర్మమును అనుసరించి ఆ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి అనేక మానవ శరీరములతోటి ఉద్భవించి మనకు ఆయన ప్రసాదించదలచినటువంటి దివ్య జ్ఞానాన్ని ఇస్తూ వస్తున్నారు. కనుక ఆ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి సదాశివుడు దగ్గర నుంచి అనేక పర్యాయములు, అనేక రూపముల్లో, అనేక శరీరముల్లో శంకరాచార్యుల వారి వరకు, శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు కూడా ఉన్నది ఒకే గురువు. ఆ గురువే దక్షిణామూర్తి. కనుక మనము ఏ గురువునకు నమస్కారము చేసుకున్నా, తల్లి తండ్రికి నమస్కారము చేసుకున్నా గురుభావముతోటి నమస్కారం చేసుకోవాలి. ఇలా గురుభావముతోటి నమస్కారం చేసుకున్నప్పుడు మనకు ఈ పాంచభౌతికమైనటువంటి శరీర దోషములు రావు. కనుక ఈ శరీరమునకు అతీతముగా ఉన్నటువంటి ఆ గురు పరంపరకు చెందిన వారుగా మనము దృష్టితోటి చూసినప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఆ పరమేశ్వరుని అవతారముగా మనకు కనిపిస్తారు. ఈ కారణాల చేత గురువుకు ఈ విధంగా నమస్కారం చేసుకోవాలని శాస్త్రములు చెబుతున్నాయి. అలాగే తల్లిదండ్రులకు నమస్కారం చేసేటప్పుడు కూడా గురుభావముతోటి నమస్కారం చేసుకోవాలి. ఇక నేటి విశేషము పితృదేవత యోగ రహస్యముల్లోనే అతి ముఖ్యమైనటువంటిది తెలుసుకుందాము. పితృదేవత యోగములు అనంటే ఈ యోగము ఏమిటి అనంటే మనకు 5 మహాయజ్ఞములు ఉన్నాయి. ఈ 5 యజ్ఞముల్లో పితృదేవత ఆరాధనను పితృరుణ విముక్తి కోసము చేస్తాము. ప్రతిరోజు చేయవలసిందే. దీనికి కులమతముల భేదము లేదు. బ్రాహ్మణులు ఇత్యాదులు ఎవరైతే సంధ్యావందనాదులు చేస్తారో వారు తర్పణములు ఇవ్వాలి. ఈ సంధ్యావందనాదులు చేయని వారు గోపూజ లేదా గోసేవ చేసుకొని అందులో ఉన్నటువంటి పితృదేవతలకు నమస్కారము చేసుకోవాలి. కనుక ఈ విధంగా అటు సంధ్యావందనము, ఇటు గోసేవ ఈ రెండింటినీ మన సనాతన ధర్మము ఇచ్చి పితృరుణ విముక్తులు కండి అని చెప్పడం జరిగింది. కనుక ఈ విధంగా ప్రతిరోజు గోసేవను చేసుకోవడం అనంటే ప్రతిరోజు పితృదేవతల నుంచి మనము రుణ విముక్తులు కావడంగా మనము తెలుసుకోవాలి. ఈ విధంగా మనం తెలుసుకున్న తరువాత అతి ముఖ్యమైనటువంటిది పితృదేవత అర్చనలు మనము చేయడము. ఇవి అశుభకార్యముల శుభకార్యముల అనేటువంటివి. ఈ అశుభకార్యములు అని అనేక మంది చెబుతూ ఉండడం వల్ల కొంచెము మనకు ఈ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆచారముల్లో కూడా ఇది ఒక అనాచారముగా లేకపోతే మనకు చేయకూడని విధంగా పరిణమిస్తోంది. ఇది
ఎందుచేత ఈ విధంగా వస్తోంది అని అంటే వీటిల్ని అశుభ కార్యములుగా భావించటం వల్ల మనకు ఈ అనాచారము ఎలా బయలుదేరిందో తెలియటం లేదు. ఇది అశుభ కార్యము అనేటువంటి అనాచారము. ఎందుకు అనంటే అసలు శుభకార్యము అంటే ఏమిటి? వేదము దేనినైతే చేయమని చెబుతోందో అది శుభకార్యము. వేదము చెప్పనటువంటిది, వేదము నిషేధించినది అశుభ కార్యము. ఈ రెండు మనము తెలుసుకోవాలి. అంటే శుభకార్యం ఏమిటి? ఇదిగో ఈ పని చెయ్యరా అని వేదము చెబితే, స్మృతులు చెబితే, ధర్మశాస్త్రములు చెబితే అది మనకు ప్రమాణమై అది శుభకార్యము. అంతేనే కానీ మన ఇంట్లో చేసుకునేటువంటి పెళ్ళిళ్ళు లేకపోతే పేరంటాళ్ళు ఇలాంటివన్నీ కూడా మనకు ఆ పెళ్ళిళ్ళకు వచ్చేటువంటి పేరంటాళ్ళు లేదా పేరంటములు, వ్రతములు ఇత్యాదులు శుభకార్యములని, పితృదేవతలకు చేసేవి అశుభకార్యములు అని భావించటం చాలా తప్పు. ఎందుకు అని అంటే ఈ పితృ కార్యక్రమములు అన్నీ కూడా ఏ విధంగా అయితే మీరు వ్రతములు, యజ్ఞములు అలాగే ఇతరమైనటువంటివి చేస్తున్నారో, వాటిని శుభకార్యములు అని అనుకుంటున్నారో, అదేవిధంగా ఇవి కూడా శుభకార్యములు. ఎందుకు అనంటే వాటిల్ని చేయమని చెప్పింది వేదములే, వీటిల్ని చేయమని చెప్పింది వేదములే. కనుక వీటిల్ని శుభకార్యములుగా గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు సప్రామాణికంగా చెప్పారు. ఈ సప్రామాణికంగా అని నక్కి వక్కాణించడం ఎందుకనంటే శ్రీ కూర్మ మహాపురాణము ఈ నిర్వచనాన్ని ఇచ్చింది. ఏది శుభకార్యము, ఏది అశుభకార్యము అనేటువంటి దానిలో. కనుక నిశ్శంకగా అందరూ కూడా ఈ పితృ కార్యక్రమములను శుభకార్యములుగానే భావించి చేసుకోవాలి. అంటే ఇంట్లో జరుగుతున్న పెళ్ళి, గృహప్రవేశములు, వ్రతాదులు ఇవన్నీ ఏ విధంగా అయితే మీరు శుభకార్యములుగా భావిస్తున్నారో, పితృదేవత అర్చనలు కూడా శుభకార్యములుగా భావించాలి. ఎందుకు అనంటే వీటిని చేయమని చెప్పింది వేదము. ఓకే, వేదము మనకు రెండు విధాలుగా ఈ శుభ అశుభ కార్యములను నిర్వచించింది. ఇందులో ఒకటి, నేను చెయ్యవన్నవి చెయ్యండి, అవన్నీ శుభకార్యము అని వేదం చెప్పింది. ఇక రెండోది ఏమిటి అంటే వేదము నిషేధించినవి అవి అశుభ కార్యములు. వేదము నిషేధించినవి మనము చేయడము ఏమిటి అని చెప్పానంటే కొన్నింటిని వేదము నిషేధించింది. ఉదాహరణకు మనము ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని రకములైనటువంటి శాఖ పాకములను తింటూ ఉంటాము. పుట్టగొడుగులు, మష్రూమ్స్ అని చెప్పని తింటూ ఉంటాము. ఎందుకని మరి వచ్చిందో కానీ సొరకాయ, బీరకాయ కూడా తినకూడదు అనే ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. అంటే వీటిని తినవద్దు అని వేదములు, స్మృతులు, ధర్మశాస్త్రములు నిషేధించాయి. కనుక వీటిల్ని తినడము మనకు అశుభ కార్యములోనికి, అనాచారముల్లోనికి వస్తుంది. అవి అనాచారములు అని మనము తెలుసుకోవాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే ఈ ఆచారముల్లో ఎందుకు ఎలా ప్రవేశించింది అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాలి. నిజానికి అన్నింటికీ కూడా ఒకటే మంత్రము ఉండదు. మనం అంటూ ఉంటాం కదా, పెళ్ళికి ఒకటే మంత్రము, పెడుక్కి ఒకటే మంత్రమా అని చెప్పని అంటూ ఉంటారు. అలా ఉండదు. దేని మంత్రము దానికి ఉంటుంది, దేని తంత్రము దానికి ఉంటుంది, దేని యంత్రము దానికి ఉంటుంది, దేని విధులు దానికి ఉంటాయి, దేని విధానములు దానికి ఉంటాయి, దేని నిషేధములు దానికి ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నింటికి ఒకే విధంగా ఉండవు. ఎందుచేతను అని అది కూడా మనము తెలుసుకోవాలి. ఎందుచేతను అని అంటే మానవుడుగా పుట్టిన మాధవుడైనా సరే ఈ మానవ జన్మకు లోబడి ఆయన ఉండవలసిందే.
కనుక మరి ఈ మానవులకు చేసే అర్చనాదులు, ఆ మాధవుడికి చేసేటువంటి అర్చనాదులు ఒకటిగా చేయకూడదు కదా. మరి ఆయనేమో మాధవుడు, వీళ్ళేమో మానవులు. కనుక ఇద్దరికీ అర్చన రీతులు ఒకటే విధంగా అసలు ఎందుకు చేయకూడదు అని అంటే, ఆ పరమేశ్వరుడు ఆది అంతములు లేనటువంటి వాడు. ఆయనకు చేసేటువంటి అర్చనాదులు ఒక విధిగా ఉంటాయి. ఇక ఎవరికైతే ఇది మొదలు ఇది అంతము అనేటువంటి జననము మరణము ఉంటాయో, ఎవరైతే 10 నెలల కారాగారం అనుభవించి పుడతాడో, అంటే తల్లి కడుపులో 10 నెలలు ఉండి పుడతాడో, వాడికి చేసేటువంటి అర్చనాదులు ఆ పరమేశ్వరుడు అంటే ఆయనకు అమ్మా నాన్న లేకుండా స్వయంభువుడుగా ఉన్నటువంటి ఆయనకు చేసే అర్చనాదులు వేరువేరుగా చేశారు. ఎందుచేతను అనంటే, ఈ మానవ జన్మ అనంతరము మరణము అనంతరము వీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాదులు, వీటికి కలిగేటువంటి నరకాదులు, ఆ తరువాత మళ్ళీ వాటిని పరిహరించుకోవడము ఎత్తేటువంటి జన్మలు, ఈ జన్మల చక్రము, వీటిలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ఏర్పాటు చేసినవి. ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే, బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తూ మానవులను సృష్టించబోయే ముందరే పితృగణములను సృష్టించి, పితృలోకమును సృష్టించి, ఆ పితృగణములకు పితృలోకమునకు రాబోతున్నటువంటి నరులకు కూడా ఇదిగో ఈ విధమైన అర్చనలు, ఈ విధమైన సంస్కారములు, షోడశ సంస్కారములు మీరు మనుష్య జన్మకు చేసుకోవలెను అని ఆయన చెప్పాడు. ఈ 16 ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అంటే ఏమిటి? వివాహము తర్వాత గర్భాధానము తర్వాత పుంసవనము, శ్రీమంతము, ఆ తర్వాత నామకరణము తర్వాత జాతకాది హోమములు తర్వాత చెవులము అంటే చెవులు కుట్టించటము, పుట్టు వెంట్రుకలు తీయించటము, శిఖ అంటే వారికి ఈ యజ్ఞోపవీత ధారణ, బ్రహ్మోపదేశము, ఆ తర్వాత మళ్ళీ వాడికి ఒక్కొక్కటి చెబుతూ ఈ 16 సంస్కారములు చెబుతూ చనిపోయేటప్పుడు ఆ పరకర్మలు కూడా చెప్పి 16వ కర్మగా దీన్ని వేదము ఈ సంస్కారములను 16 సంస్కారములను ఇచ్చింది. ఈ సంస్కారములను ఎలా చెయ్యాలి అనేటువంటిది చెప్పింది. వీటిల్లో పరకర్మలు అపరకర్మలు అని చెప్పింది. ఈ 16 దాన్ని చేసేదాన్ని వాడుకలో అపరకర్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కనుక ఈ అపరకర్మ అనేటువంటిది మా బ్రహ్మదేవుడు వేదముల నుంచి ఆయన, ఎందుకంటే వేదములను బ్రహ్మదేవుడు కూడా రాయలేదు, సృష్టించలేదు, ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినవి. కనుక ఆ వేదములకు అనుగుణంగా ఈయన మరి సృష్టికర్త ఈయన గనక మరి వేదములను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మరి ఆ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం కదా, మరి ఆ సృష్టి పార్లమెంటుకు సంబంధించిన మరి రాష్ట్రపతి ఆయన గనక మరి ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క విభాగాన్ని ఏర్పరుస్తూ పితృదేవత విభాగాన్ని, ఇంకో ఈ పితృదేవత ఉపాసనలు, పితృదేవత అర్చనలు, వాటి విధానాలు నరులకు ఏర్పాటు చేసి, అలాగే జనన మరణ చక్రములు, పాప పుణ్యములు ఇత్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాపపుణ్యములు వీటి అన్నింటినీ తెలుసుకున్న తరువాత, ఈ జనన మరణ చక్రము తెలుసుకున్న తరువాత, మనిషికి మాధవుడికి ఉన్నటువంటి తేడాను తెలుసుకున్న తరువాత మనము తెలుసుకోవాల్సింది ఈ ఇద్దరు ఒకటి కాదు అని. ఎందుకు అనంటే, మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా ప్రారబ్ధము అనేటువంటి దానికి, ఆగామి అనేటువంటి కర్మకు బద్ధులై ఉంటారు వారు. కనుక ఎవరైనా సరే ఈ చక్రములోనికి, కర్మబంధములోనికి వస్తారు. కనుక వీరికి
కొన్ని రకములైనటువంటి అవస్థలు కలుగుతాయి. ఈ అవస్థల్లోని ప్రేత దశ ఒకటి. కనుక ఎవరికైనా మరణము సంభవించిన, ఎవరికైనా జన్మము సంభవించిన ఇత్యాదులు వచ్చినప్పుడు వారికి అనేక రకములైనటువంటి శాంతులు చెప్పారు. చనిపోయిన వెంటనే ఈ జీవి ప్రేతత్వము పొందుతుంది. కనుక ఆ ప్రేతత్వ విముక్తిని పొందిన తర్వాత వారు పితృదేవతలు అవుతారు. కనుక ఈ పితృదేవత్వము కల్పించాల్సిన వారు వారి కుమారులు. వారి కుమారులు కుమార్తెలు మీరు కల్పించేటువంటి దేవత్వము వల్ల ఈ మనిషి జన్మ ఎత్తిన వారు దేవతలు అవుతారు, లేదంటే ప్రేతగా మిగిలిపోతారు. కనుక ఈ అంటే ఏ అర్చనా విధానాన్ని ఇక్కడ ఇస్తున్నామో ఆ అర్చనా విధానము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ప్రేతత్వం దగ్గర నుంచి మొదలుపెట్టి దేవత్వము వరకు ఇవ్వవలెను. కనుక వారికి ఏకోద్దిష్ట శ్రద్ధములు అని ఇత్యాదులు ఇచ్చి వారిని ప్రేతత్వము నుంచి ఉద్ధరించి పితృదేవత్వము కల్పించటము వరకు, ఆ తరువాత పితృలోక నివాసము కల్పించటము, వారికి మోక్ష కారణములు, మోక్ష హేతువులు, అలాగే ఈ భవబంధ విముక్తి కొరకు వారి వారసులు చేసేటువంటి విధానాలను మనకు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఆ భగవంతుడికి చేసేటువంటి అర్చనలు, వీరికి చేసేటువంటి అర్చనలు మరి ఒకటి కాదు. కనుక వీటిల్ని కవ్య రూపంలో చేశారు, వాటిల్ని హవ్య రూపంలో చేశారు. హవ్యములు అనంటే ఆ దేవతలకు ఇచ్చేటువంటిది. కవ్యములు అనంటే ఎవరైతే మానవ జన్మ ఎత్తారో, జనన మరణ చక్రములో చిక్కుకున్నారు, ఎవరైతే కర్మబంధములో చిక్కుకున్నారు, ఎవరైతే పాప పుణ్య చక్రములో చిక్కుకున్నారో వారికి చేసేటువంటి విధానమునే మనము ఈ కవ్య విధానము అని అంటారు. అంటే మనము ఇచ్చేటువంటి పిండ ప్రదానములు, తిలతర్పణములు ఇవన్నింటికి వేరే వ్యవస్థను ఏర్పాటు చేసి, దీనికి వేరే విధానాలు ఏర్పాటు చేసి, వాటిల్ని వీటిల్ని వేరుగా చూపటానికి మాత్రమే ఉన్నాయి. కానీ ఇవి ఏ విధమైనటువంటి అశుభ కార్యములు కావు. ఇవి వేదము ఇచ్చినటువంటిది, బ్రహ్మ ఏర్పాటు చేసినటువంటివి, వేదబద్ధంగా బ్రహ్మ ఏర్పాటు చేసినటువంటివి. కనుక ఇవి కూడా శుభకార్యములు మాత్రమే. కనుక ఎవరికైనా సందేహాదులు ఉంటే, ఎందుకంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అయ్యా మేము అమ్మాయి పెళ్లి చేసుకున్నాము, ఇదిగో మా వాళ్ళ తద్దిరం వచ్చింది, మరి మేము చేసుకోవచ్చా? మాకు మూలనున్న ముసలమ్మ కత్తుంది, ఆమె చెప్పింది చేసుకోకూడదు అని చెప్పని, అశుభకార్యాలు చేసుకోకూడదు అని చెప్పింది, అందుకని మానేస్తున్నాము. ఎవరు చెప్పారయ్యా మీకు? కన్యాదానం అంటే ఏమిటయ్యా? కన్యాదానం చేసేటప్పుడు ఏం చెబుతారయ్యా అని అంటే, ఇదిగో నా కుమార్తె, ఇదిగో ఈ కుమార్తె ఫలానా వాడికి మనవరాలు, ఫలానా వాడికి ముని మనవరాలు, ఫలానా వాడికి ఇని మనవరాలు, ఈమెను ఇచ్చి నీకు వివాహం చేస్తున్నాను అని అంటాం. మరి వాళ్ళ పేర్లు ఎందుకయ్యా చెప్పటము అని అంటే, ఎప్పుడో చచ్చిపోయిన వాడి ముఖం కూడా నువ్వు చూడలేదు, ఎలా ఉంటాడో మరి ఆ రోజుల్లో ఫోటోలు కూడా లేవు కనుక మనకు తెలిసే అవకాశం లేదు. కొంతమందికి ముత్తాత పేర్లు కూడా తెలియవు. ముత్తాత పేరు తెలిస్తే తెలియచ్చు, కానీ ముత్తవ్వ పేరు తెలిసే అవకాశం లేదు. కనుక మరి ఎందుకయ్యా ఈ పెళ్లిలో వీళ్ళ పేర్లు చెప్పటము అని అంటే, అసలు పెళ్లి చేసేదే వీళ్ళ కోసము. అంటే నేను కన్యాదానాన్ని చేస్తున్నాను, ఈ కన్యాదాన ఫలం వల్ల నా పితృదేవతలు ఎవరైతే ఆ పితృలోకంలో ఉన్నారో వారికి అక్షయ పుణ్యలోకములు కలగాలి. ఎలా కలగాలి అని అంటే, నువ్వుల కొండ వేయండి. ఆ నువ్వుల కొండ వేసి ఆ నువ్వుల కొండలో ఒక్కొక్క నువ్వు గింజ లెక్క పెడితే ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు వస్తాయో అన్ని కోట్ల 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 సంవత్సరాలు నా పితృదేవతలు ఈ అమ్మాయిని నేను ఇచ్చి ఫలానా వారికి కన్యాదానము చేయడం వల్ల నాకు నా పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి కలగాలి అని. అలాగే ఎవలు
ఎవలు సూర్యమండలము, అలాగే ధ్రువ మండలము ద్వారా అలా రాసులుగా పోసి వాటిల్లో నుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఎన్ని కోట్ల కోట్ల కోట్లు వస్తాయో అన్ని కోట్లాదులు ఈ తాతలు ఈ ముత్తాతలు వారు స్వర్గప్రాప్తి కలగాలని చేసేటువంటిది ఈ వివాహము. కనుక వివాహము కన్యాదానము అంటే అర్థమైతే ఇప్పుడు మరి మీ ఇంటిలో వచ్చినటువంటి తద్దిరం పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు తెలుస్తుంది. తద్దినం పెట్టుకోవడము అని చెప్పనంటే ఫలానా రోజున చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానములు చేయటము. పెద్దలకు పిండ ప్రదానము చేయడము అని అంటే మీరు ఎందుకు వివాహంలో ఏదైతే చేసి వారి కోసము ప్రార్థిస్తూ మీ అమ్మాయికి మీరు పెళ్లి చేసుకున్నారో ఈ తిలదర్పణములు ఇవి ప్రతి సంవత్సరము మీరు పెద్దలకు చేయవలసింది. ఇది చేయకపోతే దోషము. మరి అమ్మాయికి వివాహం చేసుకున్నాము అని ఇది మానడం ఏమిటి? ఎంత ఎవరితో మూలనున్న ముసలమ్మో ఎవరో చెప్పినటువంటి పుర్రెక్క బుద్ధిగా పుట్టినటువంటి మాటల ద్వారా వచ్చినటువంటివో వాడు అడేజావు బడేజావు అని చెప్పి నోరు వేసుకుని పడేవాడు. ముఖ్యంగా ఈ యూట్యూబ్లు ఇట్లాంటివి రావడం వల్ల వచ్చిన వాడు అమ్మో నేనేదో బాగా చెప్తున్నాడు అని చెప్పని అనుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇజములు బయలుదేరిన కారణం చేత వారందరూ ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు, భారత సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయదలిచిన వారు కనుక వారు ప్రవేశపెడుతున్నవి, వారు చెబుతున్నటువంటివి ఇవి. అంతేనే కానీ ఏ విధమైనటు అలాగే నూతన గృహం కట్టుకున్నాము స్వామి, ఆ నూతన గృహంలో మేము మా తల్లిదండ్రులకు తద్దినం పెట్టుకోకూడదన్నారు కనుక మానేస్తాం. ఎవరు చెప్పారయ్యా? మీరు గృహం కట్టుకుంటూ శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నాందిముఖ దేవతలకు మీరు పూజ చేస్తారు. ఎవరి నాందిముఖ దేవతలు ఎవరనంటే మీ తాత ముత్తాతలు. అలాగే మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కూడా నాందిముఖ దేవతలకు మీరు పూజ చేస్తారు. అంటే అక్కడికి వచ్చేసరికి వివాహము దగ్గరకు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మీకు చక్కగా వారికి హరిద్ర ఇట్లాంటివి ఉపయోగిస్తూ వారిని నాందిముఖ దేవతలుగా వారికి పూజ చేస్తారు. ఇక కేవలం వీరిని ఉద్దేశించి చేసేటువంటి కార్యక్రమంలో ఈ విధంగా చేస్తారు. కనుక రెండు రకములుగా కూడా వారికి చేస్తారు. ఏ విధంగా చేసినా సరే, ఏ విధమైన కర్మ చేసినా సరే పితృదేవతలను స్మరించకుండా వారికి ముక్తి, వారికి పుణ్యము రాకుండా కలుగ చేయకుండా ఏ కార్యము మీరు చేయలేరు. కనుక దీనిని బట్టి తెలుసుకోండి, పితృదేవతలను అర్చించకుండా వారిని చేయలేరు ఏ పుణ్య కార్యక్రమము కూడా. అంతేకాకుండా ఇవి వేదములు చెప్పినటువంటి షోడశ సంస్కారములకు చెందినవి కనుక ఇవి శుభకార్యములు మాత్రమే. కనుక ఏ ముసలమ్మైనా ఏ ముసలాడైనా లేకపోతే ఈ యూట్యూబుల్లో వస్తున్నటువంటి వాదురు కప్పలైనా సరే మీకు వీటి గురించి ఇస్తున్నటువంటి సమాచారములు నిర్బంధంగా తీసిపడేసేసి చక్కగా పరమేశ్వరుడు పార్వతిగా మీ అమ్మా నాన్నలను నమస్కరించుకోండి. అలాగే ఆడవారా మగవారా అనే భేదము లేకుండా అందరూ కూడా వేదములు చెప్పినటువంటి ఈ సంస్కారములను షోడశ సంస్కారముల్లో భాగమైన ఈ పితృదేవత అర్చనలు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నందువల్ల మీకు సకల విధములైనటువంటి భోగ భాగ్య సుఖాదులు మీకు కలుగుతాయి. చేసుకోకపోతే ఏమవుతుంది? కష్టముల పాలవుతాము, శాపముల పాలవుతాము, సకల అరిష్టములు కూడా కలుగుతాయి. కనుక ఇవి ఎవరైనా సరే మీకు ఇక మీదట వీటికి వక్రభాష్యములు చెబితే అవి వక్రభాష్యములని, ఆ చెప్పేవారికి కూడా పితృదోషములు ఉన్నాయని గ్రహించి వారిని ప్రక్కన పెట్టండి. ఇది గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు ఇచ్చినటువంటి దివ్య సందేశము. ఓం తత్సతు. పరమేశ్వర
స్వరార్పణమస్తు.